బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. లగచర్ల దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ లొంగిపోయాడు. లగచర్ల దాడి ఘటనలో A2గా సురేష్ ఉన్నాడు. సురేష్ కు ప్రస్తుతం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు. కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు కోరారు. లగచర్ల దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లగచర్ల దాడి ఘటనలో పోలీసులు A2గా సురేష్ను చేర్చడం జరిగింది. అయితే సురేష్ను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కొడంగల్ కోర్టు ఇప్పటికే విధించింది. అయితే కస్టడీ కావాలని చెప్పి పోలీసులు కోరుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, లగచర్ల ఘటనలో కీలక సూత్రధారి ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి సురేష్ కొద్దిసేపటి క్రితమే కొడంగల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోవడం జరిగింది. న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన నేపథ్యంలో అతనికి పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం కొడంగల్ కోర్టులో ప్రస్తుతం కీలక నిందితుడు సురేష్ ఉన్నాడు. మరి కాసేపట్లో కస్టడీ పిటిషన్ సంబంధించిన దాంట్లో కోర్టు ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, గత సంఘటన జరిగినట్టు కొన్ని రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సురేష్ కోసం 3 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సురేష్ పై లుకౌట్ నోటీసులు సైతం పోలీసులు దాఖలు చేశారు. మనం చూడొచ్చు, అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అప్రమత్తం చేశారు. దేశం విడిచి ఎక్కడికి వెళ్ళిపోవడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎట్టకేలకు సురేష్ అటు కొడంగల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట లొంగిపోవడం జరిగింది. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే కొడంగల్ కోర్టుకు చేరుకుని వెంటనే అతన్ని పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరి కాసేపులోనే పూర్తి క్లారిటీ కూడా కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. అయితే సునీల్, అంటే పోలీసులు ఎన్ని రోజుల కస్టడీ కోరుతున్నారు? అంటే దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎందుకంటే సురేష్ A2 అయినప్పటికీ కూడా చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పి పోలీసులు మొదటగా భావించిన పరిస్థితి ఉంది కదా. ప్రస్తుతం వారం రోజుల పాటు సురేష్ ని కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపై కోర్టు అంటే కొడంగల్ కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా మళ్ళీ వికారాబాద్ జిల్లా కోర్టుకు వెళ్తారా అనేది కూడా మరి కాసేపులోనే ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కీలక నిందితులకు ప్రధాన సూత్రధారిగా సురేష్ ఉన్నాడు. ప్రతి కేసులో అంటే ఈ ఎంటైర్ ఇష్యూస్ మొత్తం కూడా సురేషే, పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా సురేష్ ఉన్నాడు. సురేషే కలెక్టర్లని అధికారులందరూ కూడా తన గ్రామంలోకి లవిచర్ల గ్రామంలోకి తీసుకువెళ్లాడు. అధికారులని పై దాడులు చేయించాడనేది సురేష్ పై వస్తున్నాడు ప్రధాన అభియోగాలు. కాబట్టి మరి సురేష్ కి సంబంధించిన దాంట్లో కోర్టు ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది? ఎందుకంటే అతన్ని కస్టడీలోకి అనుమతిస్తే ఈ ఎంటైర్ ఇష్యూస్ సంబంధించినట్లే పూర్తి వివరాలు సేకరించాలన్నటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ వారం రోజుల పాటు సురేష్ ను కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి చూడాలి కోర్టు కస్టడీకి సంబంధించిన దానిపై ఏ విధమైనటువంటి స్పష్టత ఇస్తుందని మాత్రం మరి కాసేపులోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం. అయితే సునీల్, ఇప్పటికే మనం చూస్తున్నాము ఈ ఇష్యూ ఇప్పుడు నేషనల్ వైడ్ గా కూడా వెళ్ళబోతోంది. లగచర్ల గ్రామస్తులందరూ కూడా వాళ్ళు కోర్టుల ద్వారా ఫైట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇన్ని రోజుల అజ్ఞాతంలో ఉన్నటువంటి సురేష్ ఈ రోజు పోలీసులకు తానంతట తానే లొంగిపోయాడు. అంటే ఎలాంటి అంటే ఈ కోర్టు పరంగా ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ అన్నిటినీ తను మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత లొంగిపోయాడు అనుకోవచ్చు. అయితే ప్రస్తుతం అతని కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్నారు. మరోవైపు లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఎందుకంటే ఎక్కడికైనా దేశం విడిచి వెళ్ళిపోతారనేటువంటి అనుమానాలతో ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా లుకౌట్ నోటీసులు సర్వ్ చేసింది అటు పోలీస్ శాఖ. మరోవైపు మొత్తం మీద ఎంటైర్ ఘటనకు సంబంధించిన దాంట్లో సురేష్ కీలక నిందితుడుగా ఉన్నాడు, ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ బయట దొరికితే పోలీసులు అతన్ని ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఈరోజు సురేష్ కోర్టులో కొడంగల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట లొంగిపోయినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరి కాసేపులోనే అతను లొంగుబాటుకు సంబంధించిన దాంట్లో కూడా అఫీషియల్ గా పోలీసులు కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే సురేష్ తో ఆ రోజు ఘటనకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి కాకుండా ఇక బీఆర్ఎస్ కీలక నేతలు కూడా టచ్ లో ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో సురేష్ ఇప్పుడు కనుక కస్టడీకి అనుమతించినట్లయితే కోర్టు ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు? ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన దాంట్లో సురేషే కీలక నిందితుడుగా ఉన్నాడు, ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో కూడా సురేష్ కావాలనే అధికారులను అక్కడ తీసుకెళ్లారు. పక్కా ప్లాన్ తో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సురేష్ తో కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇదంతా కూడా గతంగా నడిపించుంటారనే అనుమానాలు